సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం టౌన్ స్టేషన్లో ఎవరైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ అలాగే వాళ్ళకి సంబంధించిన యాంకరు, వాళ్ళకి సంబంధించిన ఎడిటరు, మేనేజ్మెంట్ అందరిపై మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మీ అందరూ తెలుసు, మొన్న 4వ తారీఖున ఒక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మహిళల మీద చాలా దారుణమైన కామెంట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏమంటారంటే, ఒకసారి చెప్పాలి మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా మరొకసారి చెప్పాలి. ఏమంటారంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలు కాదని చెప్తే గుడ్డిగా నమ్మేసి మరి కట్టుకున్న భార్యని కూడా మరి చెల్లిగా భావించి వాళ్ళకి సంబంధాలు చూసే పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలా దారుణమైన, అంటే ఎవడు కూడా అసలు తిండి తిన్నవాడు ఎవడు కూడా ఈ విధమైన మాటలు మాట్లాడు. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడ్డి తింటున్నాడా మాకు అర్థం కావట్లేదు. మరి ఈ విధమైన మాటలు ఒక మహిళలను ఈ విధంగా మాటలు మాట్లాడతాడని అడుగుతున్నాం. మరి ఇదే మాటలు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరైనా అంటే మీకు ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాను. అంటే ఎంత దుర్భ అంటే పార్టీ పిచ్చి ఉండొచ్చు, కానీ ఈ విధమైన పార్టీ పిచ్చి మరి మహిళల్ని కూడా మరి కించపరిచే విధంగా మరి ఎంత అవమానకరంగా మాటలు మాట్లాడడం చాలా దారుణం. మరి నిజంగా ఒకటి అడుగుతున్నా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయినా మరి ఇదే మాటలు మీరు అక్కడ హైదరాబాద్ కదా ఉంటున్నారు, తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్ ఉన్న అధికార పార్టీ నాయకుల మీద అనండి. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తాలూకు బిల్డింగ్ అంతా కూడా ఉచ్చేశాఖలు కలిపేస్తారు. అంటే కేవలం ఎక్కడో తెలంగాణలో ఉన్నారు, మాకేం కాదు, ఏం చేసినా పర్లేదు, ఏమన్నా పర్లేదు, మహిళలన్నా పర్లేదు, వైఎస్ఆర్ పార్టీ అన్నా పర్లేదు అని చెప్పి ఉద్దేశంతో ఒక మీకు ఛానల్ ఉందని చెప్పి ఈ విధమైన మరి చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, కేవలం ఇదేంటంటే ఇదంతా డైవర్ట్ చేయాలి. ఏంటంటే ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు, మావిగంధ ఒక ప్రపోజల్ పెట్టారు, దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఇదంతా కూడా. అదేంటంటే ఈరోజు మావిగంధ మీద ప్రతి ఒక్కరు కూడా చర్చ జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్లో చర్చ జరుగుతుంది. ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కూడా కలపమంటారు. అంటే ఈ 3 కలిపితే 110 కిలోమీటర్లు సుమారుగా. ఒక విజయవాడలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో వాటర్ ఉంది, గుంటూరులో ఒక బ్రహ్మాండమైన సెంట్రల్ సంబంధించిన రైల్వే స్టేషన్ ఉంది. అంటే ఈ 3 కూడా కలిపి రాజధానిగా చేస్తే 110 కిలోమీటర్లు. ఇప్పటికే అవన్నీ కూడా మరి అభివృద్ధి చెంది ఉన్నాయి, మరింతగా అభివృద్ధి చెందుతుంది. కేవలం 20,000 కోట్ల రూపాయలు ఉంటేనే సరిపోద్ది. ఇది ఏదైతే అమరావతి ఉందో 2 లక్షల కోట్ల రూపాయలతో వేస్తున్నారు. అది కూడా ఎప్పటికవుతుందో తెలియదు. ఆ 2 లక్షలు 3 లక్షలు అవుతుందా, 4 లక్షల కోట్లు అవుతుందా అని తెలియదు. కేవలం 2 లక్షల కోట్లు దానికి పెట్టే బదులు ఇక్కడ కేవలం 20,000 కోట్ల రూపాయలు పెడితే బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ గారు చెప్పినప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకునే టైంలో దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఈ రోజు మరి ఆయన కేవలం ఈ మేవగాని తప్పుదారి పట్టించలేదా, ఈ విధంగా తప్పుడు రాతలు చేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఆయనకి ఈ రోజు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రాతలు రాసినా, ఎన్ని మరి మీ టీవీ ఛానల్లో మా పార్టీ గురించి, మా పార్టీ నాయకుల గురించి కూడా ఎన్ని రాసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు అందరూ కూడా ఎంతో గర్వంగా ఉన్నాం. మేము వైఎస్ఆర్ పార్టీలో ఉండడం గర్వంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మా జగన్మోహన్ గారు చూస్తే మాకు గర్వంగా ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకు మేము చాలా గర్వపడతాం. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ అని చెప్పి మేము అందరం కూడా గర్వంగా మాట్లాడతాం. అంటే మీరు ఎన్ని చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మొన్న అందరూ ఏకమైనా సరే కేవలం మాకు 40% బ్రహ్మాండంగా ఓటు శాతం వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిని చేస్తారు. ఒకటే చెప్తున్నా, ఈ రోజు నిన్నే చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన చెప్పాడో ఎట్టి బస్సులు కూడా మన అధికారం రాగానే ప్రతి పోలీస్ స్టేషన్ కూడా తిప్పే కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు టౌన్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ ఉన్నాడో ఆయన పైన, ఏదైతే ప్రసారం చేశారో ఆ యాంకర్ పైన, అలాగే అనుమతి ఇచ్చిన ఎడిటర్ పైన, మేనేజ్మెంట్ పైన ద్వారా ప్రతి ఒక్కరి పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి బస్సులు కూడా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము చెప్పడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని చేసినా సరే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎట్టి బస్సులు కూడా వచ్చే 3 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్.